యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ఉదయం పాలింగ్లో తణుకు దగ్గర పాలింగ్లో స్లాబ్ కట్టడం జరుగుతుంది. వర్షం పడుతుంది పైన, అయినా వర్షానికి కూడా మేము బయటకు వెళ్ళకుండా వర్షంలోనే పనిచేస్తున్నాం. దయచేసి ఈ వీడియో అందరూ కూడా చూడండి, చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా విషయం ఏంటంటే ఇది కళ్యాణ మండపం వర్క్, ఇది ఇంజనీర్ ద్వారానే మనం వర్క్ చేస్తున్నాం. ఒక్కొక్క ఇంజనీర్ ఒక విధంగా స్లాబ్ డిజైన్ ఇస్తారంటారు. నాకు ఇచ్చిన ఈ స్లాబ్ డిజైన్ 10x10, 10mm మెయిన్లు 10mm, డిస్ట్రిబ్యూషన్ 10mm కూడా వేయడం జరిగింది. ఇంజనీర్ గారు ఏమి ఇచ్చారంటే ఈ గది వంతులు అంటే 44 చేయమన్నారు. ఒక్కొక్క ఇంజనీర్ ఒక విధంగా ఇస్తారండి. దీనికి ఇచ్చిన ఇంజనీర్ గారు నాకు ఈ రూమ్ 44 అంటే 4 వంతులు చేసి పెట్టమన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గది అడ్డం 16 అడుగులు ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ ఎలాగ వేయాలంటే అడ్డం ఏది తక్కువైతే గది అటు మెయిన్ వేసుకోవాలి, గది ఏది పెద్దదైతే అది డిస్ట్రిబ్యూషన్ వేసుకోవాలి. ఈ గది మీరు చూస్తున్న ఈ గది అడ్డం 16 అడుగులు ఉంది, నిలువేమో 22 అడుగులు ఉంది. మనకి మెయిన్ తక్కువ కాబట్టి 16 అడుగులు కదా, అట్టే మెయిన్ వేసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ బార్ ఎక్కువ కాబట్టి 21 అడుగు కాబట్టి అది డిస్ట్రిబ్యూటర్ వేసుకోవాలి. మేము అలాగే వేసాం. ఇది మెయిన్ కాబట్టి మెయిన్ 16 అడుగులు కాబట్టి మెయిన్ వేసాం. మెయిన్ వేసిన రాడ్లనే మెయిన్ క్రాంకుల కింద వేసుకోవాలి. అందుని బట్టి ఇంజనీర్ ఇచ్చిన కొలతను బట్టి 4 వంతులు చేసి అంటే 44 చేసి పెట్టాం. 44 16 అడుగులు కదా, 44 చేసుకుంటే 4 అడుగులు వస్తుంది. అంటే 4 4 16 అడుగులు. అలా ఈ గది 16 అడుగులు పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు. ఇంకేమైనా మీకు ఇటువంటి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్ ఉంటే ఒకవేళ కామెంట్ చేయాలనుకున్నా, ఒకవేళ డౌట్లు తెలుసుకోవాలనుకున్నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ.